నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న హౌస్ అరెస్ట్. అర్ధరాత్రి నుండే మోహరించిన పోలీసులు. ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ మంత్రి. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. చెనాకా కొరాటా పంప్ హౌస్ ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చెనాకా కొరాటా బ్యారేజ్ కోసం నిధులు కేటాయించని సీఎం పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి ప్రకటించడంతో అర్ధరాత్రి నుండే పోలీసులు బందోబస్తు మోహరించారు. తనను హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి బ్యారేజ్ను ప్రారంభించే నైతిక హక్కు సీఎంకు లేదని పునరుద్ఘాటించారు. 2 ఏళ్ల కాలంలో చెనాకా కొరాటా బ్యారేజ్ కోసం నిధులు విడుదల చేయని ముఖ్యమంత్రికి ప్రాజెక్టును ప్రారంభించే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ఇటీవల ఆయన ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రిని హౌస్ అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి నుండే జోగురామన్న నివాసం వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయన బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనను హౌస్ అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి జోగురామన్న తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తి చేశామని, 2 ఏళ్ల కాలంలో పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి బ్యారేజ్ను ప్రారంభించడం ఎంత మేరకు సమంజసమని అన్నారు. సీఎం ప్రారంభించే ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఫీల్డ్ ఛానళ్ల ఏర్పాటు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల స్టంట్లో భాగంగానే పర్యటిస్తున్నారని ధ్వజమెత్తారు. హౌస్ అరెస్టులతో భయపడేది లేదన్న ఆయన సామాన్య ప్రజానీకానికి, రైతులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వము పోలీసుల అతి ఉత్సాహం కనబడుతుంది. ఎందుకంటే ఈయన నన్ను నిన్న అర్ధరాత్రి హౌస్ అరెస్ట్తో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అటు బేలా, జైనతు, ఇటు మావల అనేక పోలీస్ స్టేషన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే తప్ప ప్రజాస్వామ్యంని ఈ ప్రజాపాలన ప్రభుత్వం రక్షించట్లేదు, దీన్ని నరికేస్తుందని చెప్పి దీన్ని చూసి స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఈ చెనాకా కోట బ్యారేజ్కు ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా మంజూరు చేయలేదు, రిలీజ్ చేయలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దశలో అయితే పనులు, అది బ్యారేజ్ అయినా, అది పంప్ హౌస్ అయినా, అది మెయిన్ కెనాల్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఆనాడు ఎట్లున్నాయో ఇలా గట్లనే ఉన్నాయి. ఆనాడు మేము ఇదే మా ప్రభుత్వంలో మేము అధికారులతోటి ట్రయల్ రన్ పెట్టడం చేయించినాం. కానీ మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల ముందు మనం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, రైతులకు పొలాలకు నీళ్లు పోయినప్పుడే మనము ప్రారంభిస్తే అది ఒక అర్థం ఉంటుంది తప్ప అని చెప్పి ఆనాడు మా కేసీఆర్ గారు ఆలోచన ఎట్లా, ఈయన రేవంత్ రెడ్డి గారు నయా పైసా లేకుండా, నువ్వు ₹1 పెట్టకుండా ఆ ఉన్నటువంటి పనులు అదే ఎక్కడికక్కడ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇలా బటన్ నొక్కి నీళ్లు రిలీజ్ చేస్తుంటే నిన్ను అడ్డుకోకుంటే నిన్ను ఏం చేస్తారు చెప్పండి? ఒక ముఖ్యమంత్రి బాధ్యత కాదా? ఎన్నికలప్పుడు నువ్వు చెప్పలేదా? ఇక్కడ స్థానిక నాయకులు మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నట్టు అని చెప్పి మేము అడ్డుకుంటామంటే ఈ అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఇళ్లల్లో నిర్బంధం చేస్తే ఇది ఏమంటారు? దీన్ని ఇది పిరిగిపంద చర్య అనరా? ఇది ప్రభుత్వం చేతగంతనం అనరా? దానికి జవాబు చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా పోలీసులను పెట్టి అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? మా ఆదిలాబాద్ రైతాంగానికి నీళ్ళు వస్తాయా?
ఇప్పుడు నువ్వు బటన్ నొక్కిపోయింటే నీళ్ళు వస్తాయా చెప్పు? నీళ్ళు రాకపోతే దానికి నువ్వు దేనికి మరి ఒప్పుకుంటావు చెప్పండి? ముఖ్యమంత్రి గారు, నువ్వు బటన్ నొక్కిపోయిన తర్వాత 1 ఎకరానికి నీళ్లు రావని నేను ఛాలెంజ్ చేస్తున్నా. 1 ఎకరానికి నీళ్ళు వస్తే నేను దేనికైనా సిద్ధం. మరి ముఖ్యమంత్రి గారు, మీరు దేనికి సిద్ధం చెప్పండి? మీ ప్రభుత్వం దేనికి సిద్ధమని అడుగుతున్నా. ఇది మేము అడుగుతామంటే కనీసం మీడియా వాళ్ళకు కూడా నువ్వు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి. ప్రోగ్రాం మీడియా వాళ్ళకు కూడా నీకు మీడియా మీద కూడా నమ్మకం పోయింది. ఎక్కడైనా జరిగింది ఎక్కడ దాకా? ఒక ప్రజాస్వామ్యంలో ఇలా మీడియాకు ఉన్నటువంటి, పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా హరిస్తున్నావు, హననం చేస్తున్నావు, నరికి పాడేస్తున్నావు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పత్రికలకు, టీవీలకు కూడా స్వేచ్ఛ లేదంటే మరి ఎవరికి స్వేచ్ఛ ఉన్నట్టు? ఇది అడుగుడు తప్ప. దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు చెనాక కోటకు వచ్చి నీళ్లు ఆన్ చేసేటటువంటి అర్హత లేదు, నీకు ఆ హక్కు లేదు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగురామన్నను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు హౌస్ అరెస్టు చేయడంతో విషయం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన ఇంటికి చేరుకున్నారు. జోగురామన్నతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అన్నదాతల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించే మాజీ మంత్రి జోగురామన్నను అర్ధరాత్రి పోలీసులు హౌస్ అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోరజ్ మండలంలోని హత్తిఘాట్ వద్ద చెనాకా కొరాట ఎత్తిపోతల పథకాన్ని సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్ ద్వారా పంప్ హౌస్కు చేరుకున్న సీఎంకు ప్రాజెక్టు వివరాలను కలెక్టర్ రాజర్షిష, నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు. అనంతరం ప్రాజెక్టుకు పూజలు చేసి నీటిలో పువ్వులను వేసి గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఎగువ నుంచి వస్తున్న పెన్గంగా ప్రవాహం, సాగునీటి లభ్యత తదితర వాటిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు స్విచ్ నొక్కి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపూర్ చెక్పోస్టు నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో నడకకు సైతం నరకప్రాయంగా మారింది. తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు నుండి అంతర్రాష్ట్ర రోడ్డు మహారాష్ట్ర బార్డర్ వరకు 4 కిలోమీటర్ల రహదారి నడకకు సైతం నరకప్రాయంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో అడుగడుగునా గుంతలమయంగా మారడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్కు, ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో రోడ్డు పూర్తిగా గుంతలమయమై దెబ్బతినడం అస్వస్థతకు గురి చేస్తోంది. రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మేస్రం నాగరావు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నా పేరు మేస్రం నాగరావు, ఊరు లాల్గఢ్. ఈ రోడ్డు బాగా లొందలైందని, బాగా యాక్సిడెంట్ అవుతున్నది, అచ్చుడు పోకుడు బాగా ఇబ్బంది ఉన్నది. ఇది మంచిగా చేయాల రోడ్డు, మనకి ఇబ్బంది ఉన్నది. సగం దాకా చేసిండు, అట్లా నిడిసబెట్టిండ్లు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పిప్పల్కోటి భూ నిర్వాసితులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ముఖ్యమంత్రిని కనిపించేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనల మల్లేష్ డిమాండ్ చేశారు. బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా చెనాకా కొరాట బ్యారేజ్ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉంచి ఎలా ప్రాజెక్టు పూర్తి అయిందని చెబుతారని, రైతులను దొంగల్లా అరెస్టులు చేయడం సబబు కాదన్నారు. రైతుల అరెస్టులపై స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
బేలా మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అర్ధరాత్రి 1 గంట నుండి 2:30 వరకు దాదాపు 10 దుకాణాల్లో దుండగులు చోరీకి ప్రయత్నించారు. 5 దుకాణాలలో బయటి తాళాలు మాత్రమే పగలగొట్టి దొంగతనానికి విఫల యత్నం చేశారు. స్థానిక జై హనుమాన్ ఫర్టిలైజర్లో చొరబడిన దొంగ కౌంటర్లోని 20,000 రూపాయల నగదు వరకు దోచుకెళ్లారు. అనంతరం గ్రామీణ బ్యాంక్ షట్టర్ పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. వరుసగా తాతావార్ వి జితేంద్ర ఫర్టిలైజర్లో చొరబడి 30,000 నగదును దొంగతనం చేశాడు. అనంతరం అయ్యప్ప సీడ్స్ జనరల్ స్టోర్, గాదేవార్ బట్టల షాప్, అడానేశ్వర్ ట్రేడర్స్, వర్మ జ్యువెలరీ షాపులతో పాటు బాలాజీ మొబైల్ షాప్లో దొంగతనానికి విఫల ప్రయత్నం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ వేలి ముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఉదయం దుకాణం తెరవడానికి వచ్చి చూస్తే తాళం పగలగొట్టి ఉందని వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు దుకాణ యజమానులు తెలిపారు. గత రాత్రి బేలా మండలంలోని దాదాపు ఒక 10 దుకాణాల వరకు చోరీ జరగడం జరిగింది. దీనిని మేము మా షాపులో మేము వచ్చి తాళాలు తీస్తూ ఉంటే మన షాప్కి 4 షట్టర్లు ఉంటాయి. అందులో నుండి చిన్న షట్టరు తాళం పగలగొట్టింది. దీనివల్ల మేము చూడడం జరిగింది. మరియు ఇంతకుముందు కూడా బేలలో చాలా చోరీలు జరిగాయి. దీనిని పోలీసులు దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భీంపూర్ మండలంలోని ధనోరా, గుంజాల, కమట్వాడలతో పాటు పలు గ్రామాల్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధనోరా గ్రామంలో బక్కి శివయ్య స్మారక స్తూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధనోరా గ్రామంలోని బక్కి శివయ్య స్మారక స్తూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల గుండెల్లో సిపిఐ ఎర్రజెండా నిలిచి ఉందని, మండలంలో వేలాది ఎకరాల భూములు పంచిన చరిత్ర పార్టీకి ఉందని గుర్తు చేశారు. 45 దేశాల నుంచి ప్రతినిధులు, 5 లక్షల మంది ప్రజలతో ఖమ్మం సభ జరగనుందని, మండలం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, అర్ధంగి రమేష్, మేకల రవి, కనక వందన, లక్ష్మీబాయి, గంగమ్మ, పింకీ, సుదర్శన్, నారాయణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో జరుపుకుంటా ఉన్నాం. సంవత్సరం పాటు 2025 డిసెంబర్ 26 నుండి 26 డిసెంబర్ వరకు మరి 1 సంవత్సరం పాటు సిపిఐ పార్టీ ప్రచారాలు చేసుకోవడం జరిగింది. ఈ నెల 18న బహిరంగ సభకు ఆదిలాబాద్ జిల్లా నుండి వేలాది తరలి రావాలని సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. ఇక్కడ తాంసీ మండలం ఉమ్మడిలో ఈ సభ జరుగుతూ ఉన్నది. ఇక్కడ సిపిఐ పార్టీ పోరాటం నిర్వహించడం జరిగింది. వేలాది ఎకరాల భూమిని కూడా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ కొరకు స్వతంత్రం, ఈ దేశంలో అనేక పేదల కొరకు అనేక హక్కుల్ని సాధించిన చరిత్ర ఎవరికి ఉన్నట్టు ఈ భారతదేశంలో ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలకు తెలియజేయాలి. చాలా మందికి తెలియదు. ఇలా రకరకాల పార్టీలు ఉడుతున్నాయి, సస్తా ఉన్నాయి పార్టీలు, కానీ ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాలను అక్రమ అరెస్టులతో ఆపలేరని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి నివాసం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నేతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చెనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో మరోసారి రైతులను మోసం చేయడం తగదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అడుగడుగునా రైతులను మోసం చేసే సీఎం రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ పర్యటనకు ఎన్నిసార్లు వచ్చినా అడ్డగిస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60,000 ఎకరాలకు నీరు అందించే దిశగా ప్రాజెక్టు పనులను పూర్తి చేసే ఆలోచనలో గత ప్రభుత్వం జిల్లా అధికారులతో ట్రయల్ రన్ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం మరోసారి రైతులను మోసం చేస్తూ ట్రయల్ రన్ ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, దమ్మపాల్, కొండ గణేష్, పండ్ల సీను, దాసరి రమేష్, అశోక్ స్వామి, పందిరి భూమన్న, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమడిగినాం మేము రేవంత్ రెడ్డిని? నువ్వు చెనాకా కోట బ్యారేజ్కి ఎప్పుడైతే ఇప్పుడు ఎలా బటన్ నొక్కి నీళ్లు వదలటం అని చెప్పి వస్తున్నావో, నీ బటన్ నొక్కి నీళ్లు వదలడం వల్ల ఏ ఒక్క రైతు పొలంలో కన్నా నీటి చుక్క వస్తుందా? మరి నీళ్లు వదలడం అంటే రైతుల పొలాలకు నీళ్లు వస్తుంటే సంతోషం, రైతులు సంబరాలు చేసుకుంటారు, రేవంత్ రెడ్డి గారికి పేరు జ్ఞాపకం ఉంచుకుంటారు. కానీ కేవలం
2 సంవత్సరాలు గడిచినా ఒక నయా పైసా కోటా చెనాక బ్యారేజ్కు పెట్టలేదు. మేం కట్టినటువంటి బ్యారేజే ఉన్నది, మేం కట్టినటువంటి పంప్ హౌస్ ఉన్నది, మేం కట్టినటువంటి మెయిన్ కెనాల్స్ పూర్తి చేసినాం, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం చేసినాం. అయినా కూడా మేము ఫీల్డ్ ఛానల్ చేయలేదని, ఫీల్డ్ ఛానల్ చేయడానికి కొరకు భూమి అక్వైర్ చేయకపోవడం వల్ల అక్కడ రైతు పొలాలకు నీళ్లు రావని చెప్పి మేము అప్పుడు ఉన్నటువంటి మా కేసీఆర్ గారు నీలాంటి బటన్ నొక్కుడు అప్పుడే బటన్ నొక్కచ్చు, కానీ మేము అధికారులతోటి బటన్ నొక్కిపించినాం. మేము ట్రయల్ రన్ చేసినాం. ట్రయల్ రన్ చేసి కెనాల్లో నీళ్లు పడగొట్టినాం. కానీ ఆరుబాటంతో ప్రభుత్వ కార్యక్రమం పెట్టి హెలికాప్టర్తో వచ్చి వందలాది మంది పోలీసుల పహారాలో కేవలం బటన్ నొక్కడానికి వస్తున్నామంటే ఇంత సిగ్గులేని ముఖ్యమంత్రి, ఇంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి, ఇంత మోసం చేసే ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టమవుతుంది. అందుకొరకు మేము ఒకటే అడ్డగిస్తామని ఎందుకు అడిగినాం? నువ్వు మొత్తం దానికి డబ్బులు ఎన్ని అవసరమో మేము దాదాపు 1200 కోట్ల రూపాయలు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టినాం. ఇంకా ఖర్చు పెట్టి పూర్తి చేస్తే 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. గప్పుడు రా ఆ 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి అప్పుడు మేము కూడా నీకు స్వాగతం పలుకుతాం, నీకు కూడా మేము సన్మానం చేస్తాం. కానీ ఏదో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల స్టంట్గా ఇలా డ్రామా చేస్తుంటే ఇప్పటికి 6 గ్యారంటీలతోటి మోసం చేసినావు సరిపోదా? రైతులకు రైతు బంధు 2 ఎగ్గొట్టినావు, 3వది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రైతు బంధు వేయమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తావా? హౌస్ నిర్బంధం, ఇంటి నిర్బంధాలు చేస్తావా? ఇట్లా ఆగుతుందా? ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్య కూని కాదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అప్రజాస్వామికంగా నువ్వు పోలీసు నీకేదో అధికారం ఉందని, నా చేతిలో పోలీసు ఉన్నదని పోలీసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేపిస్తాం, అక్రమ నిర్బంధాలు చేస్తాం. ఆగుతుంది? ఇది ఆపగలుగుతావా? నీ తాతది తండ్రి తరం కాదు రేవంత్ రెడ్డి. సిగ్గుతోటి తల వంచుకొని ఇలా ఏం చేసినావు? ఆఖరికి బండ పెడితే నీ బండలు పంపిస్తాం, ఎమ్మెల్యే ఇంటికి బండ పంపిస్తా అని చెప్పినాం, ఎంపీ ఇంటికి అదే బండ పంపిస్తా అని చెప్పినాం. ఇప్పుడు ఆ బండలు పెడతలేవు, పైలాను కట్టినావు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికతోటే వీళ్ళు అక్కడ స్టోన్ పెడతలేమని తెలిసింది. ఇప్పుడు అంటే భయపడి పెడతలేవు కదా, అంటే నువ్వు స్టోన్ కొరకేస్తున్నట్ట. ఇంత ఆరుబాటం, ఇంత ఖర్చు పెట్టి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి నీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పినాం. అడ్డుకుంటామని ఎందుకు చెప్పినాం? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు అక్కడ రూపాయి పెట్టలేదు కాబట్టి నీకు అక్కడ బటన్ నొక్కే అర్హత కూడా లేదు, నీకు ఆ నైతిక విలువ లేదని చెప్పి మేము ఇలా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెన్గంగా నది నుండి అక్రమంగా ఇసుక తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జైనత్ మండలం ఆనంద్పూర్ గ్రామస్తులు కోరారు. ఈ విషయమై శుక్రవారం మైనింగ్ ఏడీఆర్ రవీందర్ను కలిసి వినతి పత్రం అందించారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా తమ పంట పొలాలలో బోరుబావులు ఎండిపోతాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. జెసిబీలు, ఫిల్టర్ మిషన్లతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక రవాణాతో గ్రామ రోడ్లు చెడిపోవడంతో పాటు పంట పొలాల్లో దుమ్ము నిండిపోయి పంట నష్టం జరుగుతోందన్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు విశాల్, దికిందర్ రెడ్డి, అశోక్, స్వామి, భూమన్న తదితరులు ఉన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని నలంద కళాశాల ప్రిన్సిపల్ కె పున్నారావు అన్నారు. మావల మండలంలోని బట్టిసవర్గాంలో నలంద కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక శీతాకాల శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ శిబిరంలో వారం రోజుల పాటు వాలంటీర్లు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వాలంటీర్లకు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సర్పంచ్ను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు రాజన్న, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గాలి అశోక్, డాక్టర్ గజానంద్, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలంద కళాశాల ప్రిన్సిపల్ కె పున్నారావు మాట్లాడుతూ విద్యార్థులు దేశం, సమాజం కోసం ఏమి చేయగలమో ఆలోచించి ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.
ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత లోపించి అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. వారం రోజుల పాటు చేసిన సేవా కార్యక్రమాలను నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ ఎం శ్రీనివాస్ రెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. క్లాప్స్. సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. డాక్టర్ సురేష్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న హౌస్ అరెస్ట్. అర్ధరాత్రి నుండే మోహరించిన పోలీసులు. ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ మంత్రి. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. చెనాకా కొరాటా పంప్ హౌస్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.